ఒకసారి కపెర్నహూములోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణానికి యేసు ప్రభువు వచ్చారు. యేసు ప్రభువు ఆ పట్టణంలో వచ్చాడని అనేక మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకంటే యేసు ప్రభుతో ఉంటే స్వస్థ వస్తుందని, యేసు ప్రభుతో ఉంటే ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేదని, యేసు ప్రభుతో ఉంటే మన ఆత్మ పరలోకానికి చేరుతుందని చాలా మంది యేసు ప్రభువుకు వచ్చేటువంటి వారు ఉన్నారు. అవును, నిజమే. ఆ రోజుల్లో కూడా ఆయన యేసు ప్రభు మరి కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడని చాలా మంది ఆ ఇంట్లోకి వచ్చే. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి ఇంట్లోకి వస్తాడు ఆ ఇంటి వారికి దీవెన. యేసు ప్రభు ఏ కుటుంబంలోకి అడుగు పెడతాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం అని చాలా మంది యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించేటువంటి వారు. ఈ రోజుల్లో దైవజనులను ఇంటికి ఆహ్వానించే వారు ఉన్నారా? కుటుంబ ప్రార్థన పెంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువైపోయారు. కుటుంబ ప్రార్థన ఉన్నాయా మన ఇళ్ళలో? ఇప్పుడు లేవు, చాలా తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు దైవజనులను పిలిపించి చిన్న కార్యక్రమం అయినా సేవకుల చేతనే ప్రార్థన పెంచుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే సేవకుల పాదాలు మన ఇంట్లో మోగితే మనకు ఆశీర్వాదం కావచ్చు. అవును, నిజమండి. అందుకే యేసు ప్రభువుని పిలిచి ఇక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. ఇంట్లో కపెర్నహూములో ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది. అనేక మంది వచ్చారంట. కూడి వచ్చింది కనుక వాటికి అయినది వారికి స్థలం లేకపోయి ఇంకా ఖాళీ లేకుండా కూర్చున్నారు ఇంట్లో. నిజంగా ఇప్పుడు ఫ్యాన్లు వేసి బాక్సులు పెట్టి రమ్మన్నా చాలా మంది రావట్ల ప్రార్థనకి. కానీ ఆ రోజుల్లో ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయా? ఫ్యాన్లు లేవు, లైట్లు సరిగా లేవు. అయినప్పటికీ దేవుని మాట వినాలన్నటువంటి ఆశ తెలిసే. ఆ సందర్భంలో కొందరు పక్షులైపు గల మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎంతకు తీసుకువచ్చేది. అంతలో నలుగురు ఏం చేశారండి, పక్షులైపు గల వారిని మనసు మీద వేసుకొని, పక్షవాతం అంటే మనకు తెలుసు కదా, కొంతమంది కాలు చేతులు అంచి కొంతమందికి నోరు పడిపోతుంది పక్షవాతం. అటువంటి మనిషిని మోసుకొని మనసు మీద వేసుకొని మోసుకొని వచ్చారు ఆ యేసు దగ్గరికి. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేటువంటి వాడు కాబట్టి. హల్లెలూయా. అలా మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చి లోపల రావడానికి ఖాళీ లేదు. వాళ్ళు అనుకున్నారు ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని దించాలనుకొని ఇల్లెక్కి ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షులైపు గల వారిని పారిపోతామని దింపేశారు. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసం అండి. ఏ విశ్వాసం అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఎస్ఏ బాగు చేస్తారన్నటువంటి విశ్వాసం ఉంది. ఆ రోజు యేసు ప్రభు ఆయన చేయి ముట్టితే చాలు బాగవుద్ది అనుకో. విశ్వాసముతోనే ఆ ఇల్లెక్కి ఎంత జాగ్రత్త ఉండాలి. నిజంగా అందరు ఇంట్లో ఉంటే పైకి ఎవరైనా ఇల్లు చేస్తారా? చాలా కష్టమైన పని. వాక్యం జరుగుతుంది, యేసు ప్రభువు వాక్యం చెబుతున్నాడు. ఇల్లెక్కి ఏం చేశారు? ఇల్లెక్కి జాగ్రత్తగా వాసాలు నొప్పి తీసి మంచాన్ని ఇందుకు దించారంట. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎందుకు వచ్చాడు? స్వస్థత కోసం వచ్చాడు ఈయన. యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. మొట్టమొదటి శరీరం కాదు ముఖ్యము. మనలో ఉన్నటువంటి పాపాలను మనము తీసివేసుకోవాలి. నీ పాపాలు క్షమించబడితే నీకు ఆశీర్వాదం. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఎప్పటికైనా ఎక్కడి నుంచి వచ్చింది శరీరం చెప్పండి? మట్టిలో నుంచి వచ్చింది శరీరం.
ఆదామును చేస్తూ ఎలా చేశాడు తెలుసా? దేవుడు మట్టి నుండి ఆదామును తీసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఎప్పటికైనా ఈ మట్టి ఏమైపోవాలి? మట్టి అయిపోవాల్సిందే. మట్టికి చేరాలి. ఆత్మ మాత్రము దేవుని ఎదురుకి చేరాలి. ఆత్మ దేవుని నుంచి వచ్చింది. అందుకే ఆత్మ దేవుని ఎదురుకు చేరాలంటే మనలో ఉన్న పాపాలన్నింటినీ కూడా మనం కడిగేసుకోవాలి యేసయ్య రక్తంలో. అందుకే యేసుప్రభువు నీకోసం నా కోసము 2000 సంవత్సరాల నాడు లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నా పాపాల నిమిత్తమే. అందుకే దేవుడు ఒక విషయం ఇస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారంట. ఏ భేదము లేదు, అందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అలాంటి వారు అందరూ పాపులేని వాక్యం కనిపిస్తుంది. అవును, పాపం చేసినటువంటి నీవు నేను మోక్షం చేరాలంటే లోక శాస్త్రం కాదు కదా. ఎప్పటికైనా ఎంత ఆరోగ్యవంతుడైనా ఎంతటి వాడైనా మనం చనిపోవాల్సిందే. అయితే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి. ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి. మనం ఈ లోకంలో పాపక్షమాపణ పొందకపోతే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. మన ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళకుండా మనం చూసుకోవాలంటే యేసయ్య ఈ లోకంలో నమ్ముకోవాలి. యేసయ్య సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. మారు మనసు పొందాలి. రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా అదే ప్రభు వారు ఆశపడుతున్నారు. ఆయన అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. తర్వాత స్వస్థపరిచాడు. మొట్టమొదట మనుషులు పాపాలు పోతే ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది ఉన్నారు కదా, పాపాలన్నీ మన యొక్క హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే మన పాపాలు ప్రార్థనకి అడ్డొస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, ఆపుని మనమే నేను ఆలకించను అంటాడు ప్రభు. ఆలకించేటువంటి దేవుడు కాదు, పరిశుద్ధుల ప్రార్థన ఆలకిస్తాడు. నీ పాపాలు క్షమించబడి నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ ప్రార్థన ఆయన ఆలకించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ప్రియమైన వాళ్ళారా, మనం పాపక్షమాపణ పొందామా? యేసయ్య మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించామా? ఒకవేళ అంగీకరించకపోతే ఇదే మనకు అనుకూలమైన సమయము, ఇదే మనకు రక్షణ దినము. ఈ దినం ఏమంది? రేమందా చెప్పగలమా? చెప్పలేము. ఇదేమేమంది? మంది కాదు, నాకు తెలీదు. మన గ్యారెంటీ లేదు మనకి. లోపల చూడండి, మనం కొన్న ఏ వస్తువుకైనా గ్యారెంటీ ఉంటుంది కదా. ఒక టీవీ కొన్నాం అనుకోండి, 10 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు. ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, 10 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు. మిక్సీ కొన్నాం అనుకోండి, సంవత్సరం గ్యారెంటీ ఇస్తాడు. మరి ఫ్యాన్ కొన్నాం అనుకోండి, సంవత్సరం గ్యారెంటీ. అవును, మన గ్యారెంటీ ఉందా? లేదండి, మన గ్యారెంటీ లేదు. మనకి ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆ విధి వంటి వారు అని చెప్తుంది దేవుని వాక్యము. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలు అంటాడు 4:14 వాక్యంలో, రేపేమి సంభవించను మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆ విధి వంటి వారు. చెప్పగలరా? నాకేమీ కాదు, నేను సంవత్సరం ఉంటాను అని ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి, ఎవరు చెప్పలేరు. మనం ఆవిరి వచ్చి వారమే, మనం ఈ రోజు వారమే, రేపటి వారం కాదు. దేవుని దైవలన్న దేవుడి మనను కాచి కాపాడుతూ ఉంటాడు నిజంగా. అందుకే నరుని ఆయుష్ ఆయన పెట్టిన దీపమే, అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. కానీ అందుకే ప్రాణం ఉన్నప్పటికీ మనము యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య నీకోసం నా కోసము 2000 సంవత్సరం నాడు లోకానికి వచ్చి నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తము ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. బలి అయ్యాడు. ఆయన రక్తం కాచాడు. అని నీవు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. ఆయన విశ్వాసం ఉంచితే చాలు.
నువ్వు రక్షణ గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఒకవేళ చేరకుండా మన ఇష్టం వచ్చినటువంటి లోకంలో మనము బ్రతికితే మాత్రము ఆ ఆత్మ అనేది నిత్య పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అగ్నిగుండంలో ఎక్కడదో చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అగ్నిగుండంలో అగ్ని ఆరిపోదు, ఆ ఆత్మ చచ్చిపోదు, ఎల్లప్పుడూ అల్లాడిపోతూ వేదన చెందుతూ ఉంటాం. మనకు తెలుసు కదా, మన శరీరము కొంచెం నిప్పు తగిలినప్పుడు శరీరానికి ఏమవుతుంది? శరీరం అల్లాడిపోతామండి, తాతాలాడిపోతాం, బాధపడిపోతూ ఉంటాం కాసేపు. అదే ఆత్మ యుగయుగాలు ఆగని అగ్నిలో ఉంటే ఏంటి మన పరిస్థితి? అందుకే ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. అదే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం, ఆధిక్యత కూడా. లోకం యేసుప్రభువును నమ్ముకోవడము గొప్ప భాగ్యం అండి నిజంగా అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. అంటున్నాడు, కుమారుడా ఈ పాపాలు క్షమించబడి ఉన్నవి, లేచి నడువు. ఆయన లేచి నడుస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి స్వస్థత వచ్చింది. నా జీవితంలో కూడా శారీరక స్వస్థత కంటే మొట్టమొదట ఆత్మీయమైనటువంటి స్వస్థత మనకు అవసరం. మన పాపాలు క్షమించబడితే మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా దేవుడు తీసివేయడానికి ఆయన సిద్ధపడతాడు. అందుకు అసాధ్యం ఏమైనా ఉందా? సమస్తం మనకు సాధ్యమే. మనకు అసాధ్యంగా ఉండొచ్చు ఏదైనా. మనం దేవునికి ఇష్టంగా కానీ మనం ఉంటే నిజంగా ఆయన మన పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అందుకే ప్రియ సహోదరుడా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా? ఆయన ఎందుకు విశ్వాసం